అసలు ఇంత ఎమోషనల్ అవుతుందంటే ఏమనుకోకు బేటా. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ జరిగిందా? జరిగింది. మనం కాకుండా ఇంకొక అమ్మాయి ఉంది అని తను చెప్పిన తర్వాత నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను సార్. అప్పుడు వీడియో కాల్ మాట్లాడతా గంటలు గంటలు ఫోన్ మాట్లాడతా కాకుండా ఇంకొక అమ్మాయితో కూడా వీడియో కాల్ మాట్లాడతా. అందరు కలిసి నన్ను ఇక్కడ ఏదో చేయడానికి మీరు ప్రిపేర్ అయ్యారు. నాకు షో ఆఫ్ నాకు షో ఇంత జబర్దస్త్ చేస్తానండి. ఏం చేస్తాడు 10 లక్షలతోటి? క్రైమ్ మీద క్రైమ్, క్రైమ్ మీద క్రైమ్. చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు సునీత మేడం. మీ ప్రాబ్లం? నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన మేడం. 4 years నుంచి లవ్ చేసిన. 4 years లవ్ చేస్తుంటే తను బాగానే ఉన్నాం. 4 years రన్ అవుతానే ఉంది మా లవ్. బాగున్నాం మేమిద్దరం కూడా. బాగున్న తర్వాత సడన్ గా ఒక 2 months నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు మేడం తను. ఎందుకమ్మా? ఏమో తెలియదు నాకు. నా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేడు. అంటే కారణం ఏదో ఒకటి అయి ఉంటది కదా. ఎన్ని రోజుల నుంచి లిఫ్ట్ చేయట్లేదు? 2 months. 2 months నుంచి. 2 months నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు తను. నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మేడం. డబ్బులు తీసుకున్నాడా? 4 లక్షలు డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర. 4 లక్షలు ఒకేసారి? ఒకేసారి. ఏం చేస్తారమ్మా నువ్వు? మీరేం జాబ్ చేస్తాం మేడం. జాబ్ చేస్తాం. షాపింగ్ మాల్ లో జాబ్ చేస్తాం. ఇద్దరం షాపింగ్ మాల్ లోనే చేస్తాం. అతను కూడా షాపింగ్ మాల్ లో చేస్తావు మేడం. 4 లక్షలు ఇచ్చేంత అంటే సంపాదన దాచిపెట్టుకున్నావా? ఎట్లా దాచిపెట్టుకున్నాం మేడం. నువ్వు దాచిపెట్టుకున్నావు, అతనికి ఇచ్చేసావు. ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు. మీ ఇంట్లో నుంచి కూడా తెచ్చావు? ఫ్రెండ్స్ కి ప్రాబ్లం ఉంది అని చెప్పాను. ఓకే అన్నారు. నా మీద నమ్మకంతో ఇచ్చాను. నేను తన మీద నమ్మకంతో తనకి నేను క్యాష్ ఇచ్చాను మేడం. డాడీయా ఫార్మరే. మమ్మీ ఫార్మరే. కష్టమమ్మా. ఈ సిటీలో బ్రతకాలంటే బ్రతకడానికే కావాలి మేడం. అటువంటిది ఎంతగా నమ్మింది ఈ అమ్మాయి. చిన్న జాబ్ చేసే అమ్మాయి దగ్గర అన్ని లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది మరి? నెక్స్ట్ ఏమైందమ్మా? ఇప్పుడు అలా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. 4 lakhs డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర నుంచి. అయితే నాకు ఒక చిన్న విషయం తెలిసింది. 1 second. ఇప్పుడు నువ్వేంటి డబ్బులు అడిగావా? నాకు కావాలి అని. అందుకే ఫోన్ ఎత్తట్లేదు. లాస్ట్ డిస్కషన్ ఏం జరిగింది? ఏం జరగలేదు మా మధ్యలో. ఏం జరగలేదు. లవ్ రన్ అయితేనే ఉంది మాది. ప్రేమలోనే ఉన్నారు? ప్రేమలోనే ఉన్నాము. సైలెంట్ గా వెళ్ళిపోయినాను. వర్క్ కూడా రావట్లేదు. డ్యూటీకి వస్తలేడు ఇప్పుడు. 2 months నుంచి వస్తలేడు ఇప్పుడు. నీకేం తెలిసిందమ్మా? అయితే తనకి మ్యారేజ్ అయింది. ఒక చిన్న పాప ఉందని తెలిసింది. మ్యారేజ్ అయిన విషయం మీకు తెలుసు? ఎట్లా తెలిసిందమ్మా? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తెలుసు. కనుక్కొని వెళ్ళాను. ఒక పాప ఉంది. వాళ్ళ వైఫ్ ఇద్దరు ఉన్నారు. ఆమెకు చెప్పాను ఇట్లా. అసలు ఆ విషయం తెలియగానే నువ్వు ఎలా బిహేవ్ చేసావమ్మా? అసలు ఇంతగా నమ్మావు అతన్ని? నమ్మాను మేడం. చాలా గుడ్డిగా నమ్మాను. కానీ ఇట్లా మోసం చేస్తాడని నాకేం తెలుసు మేడం. ఆడవాళ్ళు ఒక దగ్గర పని చేస్తున్నావు నాన్న. సొసైటీని కూడా చూస్తూ ఉన్నావు. కొత్త గొప్ప ఎంతో మంది షాపింగ్కి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అందరినీ చూస్తుంటారు. అంత ఇదిగా ఎలా నమ్మేసావు? కానీ అందరు అట్లా ఉంటారని తెలియదు కదా. మీ ఇద్దరికి ఏజ్ ఎంత గ్యాప్ ఉంటుంది? తెలియకపోవడం ఏంటమ్మా? నీ ఏజ్ ఎంత? నాకు 25, తనకి 30. మరి చిన్నపిల్ల కాదు కదా మేడం. అవును కరెక్టే. కానీ నేను నమ్మాను కదా. 4 years నుంచి లవ్ కదా. మరి అంత నమ్మకం లేకుండా ఉంటామా మేడం చెప్పండి? సరే, ఈ స్ట్రాంగ్నెస్ నీ లవ్ మీద ఉండుంటే నీకు ఇట్లాంటి సిచ్యువేషన్ రాకపోతుండే. ఇప్పుడు మాకు ఏదైతే స్ట్రాంగ్ గా చెప్తున్నావు, ఇదే స్ట్రాంగ్ నీ లవ్ మీద ఉండుంటే ఇంత దాకా వచ్చేది కాదు కదమ్మా. మరి ఇంకా తర్వాత పెళ్లి చేసుకుంటాడు. అదే హోప్ లో సైలెంట్ గా వెళ్ళిపోయాడు. 4 years లోనే ఒకసారి 4 lakhs ఇచ్చాను. మళ్ళీ ఒకసారి 6. ఏంది? 10 lakhs. ఎంత గ్యాప్ లో ఇచ్చావమ్మా? అంటే మేము పరిచయం అయిన 2 years కి 4 ఇచ్చాను. ఒక 1 year తర్వాత 6 ఇచ్చాను. 1 year కి 6 ఇచ్చావు. మళ్ళీ 6 lakhs ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంట్లో వాళ్ళకే అడిగాను. నా శాలరీ ఇంట్లో వాళ్ళది. చెప్పాను నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఫ్రెండ్స్ కి ఇబ్బంది ఉంది అని చెప్తే ఇచ్చారు. వాళ్ళు నన్ను నమ్మారు కాబట్టి ఇచ్చారు. నేను తనని నమ్మాను కాబట్టి ఇచ్చారు. ఇంట్లో వాళ్ళు ఇచ్చారు సార్.
అదే వాళ్ళు ఫార్మర్స్ కదా 6 లక్షలు 4 లక్షలు అడగంగానే ఇట్లా ఇచ్చేస్తున్నారు. నా గోల్డ్ ఉన్నది, నా గోల్డ్ ఉంటే అది తాకట్టు పెట్టి అది డబ్బులు తీసుకొచ్చిండ్రు, అప్పు చేసి మరి ఇచ్చారు సార్ నాకు. వాళ్ళు అప్పు చేసి నా గోల్డ్ పెట్టి ఎవరైనా బిజినెస్ పెట్టుకుంటారంటే పేరెంట్స్ హెల్ప్ చేస్తారు, లేకుంటే ఏదైనా నాకు చదువుకుంటా డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తారు. కానీ మీరు చేసేదే జాబ్, మీకే డబ్బులు వస్తాయి, మీకెందుకు ఇచ్చారు? అంటే చెప్పాను కదా సార్, నేను ఇట్లా ప్రాబ్లం ఉంది తర్వాత ఇస్తా అన్నారు వాళ్ళని చెప్పాను. లేదా పేరెంట్స్ ఉంటుంది కదా, ఏం ప్రాబ్లం అమ్మా, ఎన్ని డబ్బులు నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా అని ఎవరైనా అడుగుతారు. అడిగారు కానీ నా మాట మీద నమ్మకం ఉంది కాబట్టి నా మాట నమ్మి ఇచ్చారు నన్ను. ఇంట్లో నువ్వు అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది సార్, ఆ పాప అంటే చాలా ఇష్టం ఉన్నట్టు. ఎంతమంది అమ్మ? నేను అన్నయ్య ఒకతే కాబట్టి బాగా ఇష్టము, నమ్మారు వాళ్ళు, నిన్ను నమ్మారు, నువ్వు అతన్ని నమ్మారు. అట్లా నమ్మి మోసపోయాను మేడం. నాకు ఏం చేయాలో ఏం అర్థమైతలేదు మేడం. ఇప్పుడు బాధపడకుండా చెప్పు, ఉంటది బాధ ఉంటది కానీ నమ్మకం అంటే వాడకం అన్నట్టే, నమ్మేదంటే వాడుకుంటారు అంతే. మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా జరిగిందా? జరిగింది మేడం. ఏం జరిగింది? నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు, సరే నేను నమ్మినా. కానీ తనకి పెళ్ళైన విషయం నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్పారు నాకు. మా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళ ఇంటికి, వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని వాళ్ళ పాపని చూసి నా ప్రాబ్లం మొత్తం చెప్పేశాను. అసలు ఇంత ఎమోషనల్ అవుతుందంటే ఏమనుకో బేటా, మీ మధ్య ఫిజికల్ రిలేషన్ జరిగిందా? జరిగింది. అందుకోసమే అతనికి నమ్మేసింది మొత్తం, ఎట్లాగో పెళ్లి చేసుకుంటాడు నావాడు అనేసి మొత్తం ఇచ్చేసింది. నమ్మేసింది కదా మేడం, ఇప్పుడు హోప్ ఇచ్చేస్తారు, నేను పెళ్లి చేసుకుంటా, చాలా గుడ్డిగా నమ్మినా మేడం. మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా, అది ఇద్దరి మధ్యలో చేసుకుంటాం, బాధ ఉంటదమ్మా. వాళ్ళ వైఫ్ చూడంగానే షాక్ అయిపోయావా? షాక్ అయినా. ఒక చిన్న పాప ఉంది, 1 year పాప. 1 year పాప. అవును మేడం. మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఆవిడ అడిగిందా మిమ్మల్ని ఏమన్నా? ఏం అడగలేదు, ఇట్లా నా ప్రాబ్లం మొత్తం చెప్పాను. మళ్ళీ ఇంకొక అమ్మాయితో కూడా టచ్ లో ఉండడం తెలిసింది, అది చెప్పాను. నువ్వు కాకుండా ఇంకొక అమ్మాయి, అసలు ఇతని పని అదేనేమో, భార్య తర్వాత ఈవిడ ఇంకొక అమ్మాయి, వాడి పని అదే ఉన్నట్టుందమ్మా. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ వైఫ్ రియాక్షన్ ఏముండే అమ్మా? తను చాలా బాధపడింది. బాధపడిందా? తను చాలా బాగా సానుకూలంగా స్పందించింది అమ్మా. అయ్యో మీకు ఇలా జరిగిందా అండి, నాకు తెలీదు అని. ఆమె ఒక ఆడపిల్లనే కదా, నా ప్రాబ్లం అర్థం చేసుకుంది. కొంతమంది ఉంటారమ్మా, ఎంత తెలిసినా కూడా భర్తని అట్లా. ఆవిడకి తెలుసు, ఆవిడకి కూడా తెలుసు. అంటే ఇంకొక అమ్మాయితో టచ్ లో ఉందని తెలిసింది కదా, అట్లా. ఆమె పెళ్లి అయింది, బాబు కూడా పుట్టిండు, అయినా కూడా ఈమె కంటిన్యూ చేసి పెళ్ళైన తర్వాత కూడా 1.5 year యూజ్ చేసుకున్నట్టు కదా. అంటే టైం పాస్ చేసిండు. ఎప్పుడైతే ఇంకా అవసరం లేదు అనిపించిందో సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే ఇంకా హోప్స్ ఇచ్చినా కూడా ఏమైనా లీగల్ స్టెప్ ఏదైనా తీసుకుంటదేమో. కానీ సరిపోయిందంటారా సార్? ఈ 4 లక్షలు 6 లక్షలు 10 లక్షలు సరిపోయిందంటారా? ఎస్కేప్ అయిపోయాడు. ఇంకేదైనా జరిగింది ఇంట్లో తెలిసింది కదండి, ఇంకొక ఆవిడ గురించి ఇంట్లో తెలిసింది కదా, 3వ వ్యక్తి గురించి. అవునమ్మా, మరి నువ్వు వెళ్ళి వాళ్ళ ఆవిడని కలిసావు కదా, అప్పుడు తను లేడా ఇంట్లో? లేడండి, తను లేడు. ఆమె ఒక్కటే ఉంది, ఆమె వాళ్ళ పాప ఇద్దరు ఉన్నారు. అయితే నేను వాళ్ళ వైఫ్ చెప్పాను కదా, నేను ఇట్లా మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము, మన ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అని చెప్పాను. సరే అని చెప్పింది. నేను దానికి అడ్రస్ పెట్టాను మేడం. ఆమెకి చెప్పావు, ఇక్కడికి వస్తున్నట్టు చెప్పాను. ఆమె కూడా ఓకే అనింది. ఓకే అనింది, నేను వస్తానని చెప్పింది. అడ్రస్ పెట్టమంటే పెట్టాను. పెట్టావా? వస్తా అని చెప్పింది. వాళ్ళ హస్బెండ్ కి చెప్పలేదు మేము. చెప్పలేదు. అతనికి తెలియదు. మీ ఇద్దరు మాట్లాడు. అయినా తను ఎలా చెప్పిద్దండి, మాటలే లేవు కదా ఇద్దరి మధ్యలో. తను చెప్పలేదు అంటే వాళ్ళ వైఫ్ చెప్తే వాళ్ళ వైఫ్ చెప్పేస్తుంది కదా మేడం. ఇంకా తనకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిపోయిందిగా, అందుకని ఆవిడ కూడా కామ్ ఉంది. ఓకే ఓకే. వాళ్ళ వైఫ్ పేరు ఏంటమ్మా? వాళ్ళ వైఫ్ పేరు మాధవి. మాధవి. సరే రమ్మందాం మాధవిని. ఓకే మా మాధవి రండమ్మా. మాధవి రండి. ఏంది ఇక్కడ తీసుకొచ్చినాయండి? భార్య భర్తలు. లైట్లు ఏంది? నమస్తే అమ్మా, నా పేరు మాధవి. మీ హస్బెండ్ తీసుకొచ్చి కూర్చో బాబు, కూర్చో. ఏంది బాబు ఇక్కడికి వచ్చాక మరి కూర్చోండి, కూర్చోండి. మీరు కూర్చో, ఫస్ట్ కూర్చోండి, కూర్చోండి. ఆమె తర్వాత బెదిరిద్దు కానీ కూర్చో, ఫస్ట్ కూర్చో. వచ్చేసినావు కదా. చెప్పండి అమ్మా, మీరే? మా హస్బెండ్ సార్. హస్బెండ్? నా పేరు అవును సార్, తనే వాళ్ళ వైఫ్. వైఫా? ఇతనే నన్ను మోసం చేసింది. తెలుసా బాబు ఎవరో? ఒక్క నిమిషం సార్, అసలు విషయం ఏంటో నాకు తెలియదు. ఇక్కడికి మనం బయటికి వెళ్దామని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చింది. ఫస్ట్ నాకు మీరెవరో తెలియదు,
ఈ అమ్మాయి నేను చూసిన మా మాల్లో పనిచేస్తుంది అమ్మాయి. ఆ మాల్లో పని చేస్తుంది అని అయితే తెలుసు. ఎవరు నాకు తెలియదు ఫస్ట్. అయ్యా మీరు చేసిన భాగవతాల గురించి ఇప్పుడు డిస్కషన్ మేడం. ఇదొక షో అండి, నా విచారణ అనే షో, లీగల్ టాక్ షో. ఇక్కడికి మీరు వచ్చారు, ఈ అమ్మాయికి మీరు అన్యాయం చేశారట కదా. అసలు ఈ షోకు నాకు నాకు నువ్వు చెప్పలే కదా. చెప్పి తీసుకొస్తుంది ఆయన, నీకు చెప్పి అన్ని బట్టలు సర్ది అన్ని చెప్పి తీసుకొస్తుంది. ఇక నీకు నాకు ఈ షో వద్ద ఏమవుతుంది, నేను వెళ్ళిపోతాను. అయ్యా కూర్చో, ఎక్కడికి వెళ్తావు? కూర్చో, ఫస్ట్ కూర్చో. ఏమి ఇక్కడ ఉండే వాళ్ళంతా పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా? ఎట్లా కూర్చో. కాదు ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? వచ్చి కూర్చొని లేచి అమ్మాయి దగ్గర 10 లక్షలు తీసుకున్నారట కదా, నిజమేనా? లేదు సార్. ఫస్ట్ మీకు స్టూడియో అందరికి నమస్కారం అండి. చెప్పండి సార్, నాకు ఏం తెలియదు అసలు. మీరు ఏం చెప్తున్నా నాకేం అర్థమవుతలేదు. నాకు అసలు నాటకమా? ఓకే ఓకే, నాటకం. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థమవుతలేదు. ఈ అమ్మాయి మీకు తెలుసా సార్? ఈ అమ్మాయి తెలుసా? మా మాల్లో పనిచేస్తుంది. అక్కడ దాకానే తెలుసా మీకు? అవును సార్. నయం, అదైతే ఒప్పుకున్నాడు. జస్ట్ తెలుసు అంతేనా? ఎలాంటి పరిచయం లేదా? పరిచయం అంటే మా దగ్గర పనిచేస్తారు అంతే. పరిచయంకి మించినవి? పరిచయం మించినట్టే ఏదో 10 లక్షలు ఇచ్చిందంట కదా మీకు, 10 lakhs. నాకు మంత్లీ శాలరీ 1 lakh దాకా ఉంటుంది సార్. నేను ఎందుకు తీసుకుంటా? వింటున్నావా? వింటున్నా మేడం, అన్ని అబద్ధాలే చెప్తున్నాడు మేడం. నా దగ్గర తీసుకున్నాడు డబ్బులు, తీసుకొని కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వచ్చి. నేను తీసుకున్నది నువ్వే తీసుకున్నావు, నేనా తీసుకున్నది అంటున్నావేంది? ప్రూఫ్ ఏది సార్? ప్రూఫ్ ఇస్తే నేను బాండే ఉంటుంది. అయ్యా మీ ఇద్దరి మధ్య జరిగింది పంచుకోవడాలు ఇచ్చుకోవడాలు ఉన్నాయి చూసావా? ప్రతి దానికి ప్రూఫ్లు ఉండవు. నా దగ్గర నాకు 10 లక్షలు ఇవ్వడం ఏంటి మేడం? నాకు అర్థం అవట్లేదు. అది ఇప్పుడు మీరు చెప్పాలి. నా ఇన్కమ్ 1 lakh ఉంటే నేను ఇంకా వాళ్ళకు నేను సపోర్ట్ చేస్తాను. నా దగ్గర వర్కర్కి ఎప్పుడన్నా వాళ్ళు అడిగితే నేను సహాయం చేస్తా. 10 లక్షలు ఇచ్చేంత శాలరీ ఆమె కాదు కదా. ఆఫ్టర్ ఆమెకు ఒక 20,000 ఉంటుంది అంతే. నాతో పోల్చుకుంటే చాలా తక్కువ. అంటే నేను అట్లా అనట్లేదు మేడం. నేను అయ్యో మీరు అనొచ్చండి, మీరు అనేవాళ్ళు. నాకు 1 lakh ఉంటే ఒక 20,000 చేసేంత చేసి ఇక్కడికి వచ్చి నాటకాలు చేస్తున్నావా ఏంది నువ్వు? ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడకు, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇక్కడ అన్ని కెమెరాలు పెట్టినా అని చెప్పి నువ్వు బిల్డప్ ఇస్తాను. నేనేం బిల్డప్ ఇస్తాను, నువ్వు ఇస్తున్నావు బిల్డప్. నేనెందుకు ఇస్తా బిల్డప్? ఏంటిది ఇప్పుడు? ఏందేంటిది ఇప్పుడు? ఏంది ఇప్పుడు? 10 లక్షలు ఇచ్చారా లేదా మీరు? 4 lakhs ఏమో చేతికి ఇచ్చాను సార్, ఒక 6 లక్షలు ఏమో ఫోన్ పే చేశాను. ప్రూఫ్ గా చూపిస్తాను నేను ఇప్పుడు. మేము అదే కదా అడిగాం నిన్ను. 4 లక్షలు ఏమో చేతికి ఇచ్చాను. అంటే 1,00,000 రూపాయలు మీరు సంపాదిస్తారు, ఈ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ పే కొట్టించుకుంటారా? అసలు ప్రూఫ్లు లేవండి. ఆవిడ ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నారయ్యా. ప్రూఫ్లు ఉన్నాయంటున్నారు. 6 లక్షలు కొంచెం అన్నా ఉండాలి బాబు. ఒక ఆడపిల్లని మోసం చేసి అక్కడ కూర్చొని, అది కూడా పెళ్ళాం పక్కన కూర్చొని ఎందుకయ్యా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? అన్ని విషయాలు నా వైఫ్. సరే ఒక మాట, ఆవిడని కూడా అడుగుదాం. ఆవిడ ఏంటమ్మా సైలెంట్ గా ఉన్నావేమేంది చెప్పండి. మీకు తెలుసా ఈ మ్యాటర్ అంతా? తెలుసు మేడం, మొన్న వచ్చి తను కలిసింది నన్ను. కాదు సరే, 10 లక్షల విషయం పక్కకు పెట్టండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అమ్మాయిని నమ్మించి మీరు ఆమెతో పాటు ఉండి ఆమెను ఒక 4 సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా ఆమెను యూజ్ చేసుకొని, క్లియర్ పచ్చిగా చెప్పాలంటే యూజ్ చేసుకొని 10 లక్షలు డబ్బులు తీసుకొని ఇంకో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది రాంగ్ అండి. నేను ఆమెను రాంగ్ ఎందుకు అవుతుంది? మేమంతా అంత ఈజీగా ఎవరో వచ్చేసింది అమ్మాయిని కూర్చోపెట్టి చేద్దాం షో అని కాదు. మేము కూడా నిజాలేంది, మీ ఫొటోస్, మీరు ఎక్కడెక్కడ వెళ్ళారు, 4 సంవత్సరాల నుంచి ఏమేమి చేశారు అవన్నీ మేము చూసాము. మీ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, చూసినాము. ఎవ్రీథింగ్ చూసే ఈ అమ్మాయిని ఇక్కడ రమ్మని చెప్తాము. అంత ఈజీగా రమ్మని చెప్పాం కదా. ఇప్పుడు సరే, ఫోటోలు అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర, అవి తప్పు చెప్తాయా? సెల్ఫీలు దిగుతారు సార్ అప్పుడప్పుడు. మాల్లో వచ్చి సెల్ఫీలు దిగుతారు. మాల్లో పనిచేసే ఆమె సేల్స్ గర్ల్ వచ్చి క్యాషియర్ దగ్గర ఫోటో దిగిందా? సరే మాల్లోనే ఫోటోలు దిగినాం కరెక్టే, మరి బయటకు వెళ్ళిన ఫోటోలు ఎవరితో దిగిండు? బయటకు వెళ్ళి తిరుగుతాం కదా లవర్స్ అన్నాక, ఎవరితో దిగిండు? పక్కన ఉన్నది ఎవరు, నేనా వేరే వాళ్ళ? మాల్లో ఉండే వాళ్ళ? అప్పుడప్పుడు టూరిజం లాగా వస్తుంది మాకు. ఒక అది హలో, నువ్వేం అబద్ధాలు చెప్పొద్దు ఇక్కడ. ఆ టార్గెట్ రీచ్ అవుతే మమ్మల్ని టూర్ పంపిస్తారు, ఎక్స్కర్షన్ టైప్. ఆ టైప్ లో నేను ఆ అమ్మాయి నాతో వచ్చినప్పుడు మేము టూర్ లో ఫోటోలు తీసుకుంటాం కదా. టూర్ లో ఫోటోలు దిగడం వేరే, టూర్ లో ముద్దులు ఇచ్చుకుంటా దిగిన ఫోటోలు వేరే. ఆమె పెడితే నేనేం చేస్తా సార్ దానికి? నాకు ఏం టచ్ లో లేకుండానే నీకు కిస్ ఇస్తాను నేను. అది నేను ఏమైనా ఏమన్నా ఆమె ఇస్తే అన్నట్టు తెలీదు. అది సడన్ గా హ్యాపెండ్. అది అయ్యా ఇక్కడ ముద్దుల కాంపిటీషన్ ఏం పెట్టట్లేదు, అర్థమవుతుందా నీకు? ఊరికి రోడ్డు మీద వేటోళ్ళందరూ వచ్చి నీకు ముద్దులు పెట్టడానికి. అందగాడు అనుకుంటున్నాడా, హీరో అనుకుంటున్నాడా ఆయనకి ముద్దులు పెట్టడానికి రోడ్డు మీద వాళ్ళందరూ వచ్చి? మరి ఫోటోలు ఎట్లా వచ్చి?
ఫోటోలు ఎట్లా వచ్చినాయంటే అంటే నాకు ఇష్టం కాబట్టి మా ఇద్దరం రిలేషన్ లో ఉన్నాం కాబట్టి ముద్దులు పెట్టినా నేను. మీరు ఇప్పుడు వినండి సార్, తనకు నేనంటే ఇష్టం, నాకు కాదు ఆమె. తనకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పిండు మేడం తను నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా అబద్ధాలు చెప్తున్నాడు మీతోని. ఎవరైనా ఇష్టం ఉంటే ఇట్లా మీడియాకి వస్తారా? కెమెరా ముందు అయ్యో లేదండి, మరి తమరు 6 రోజులు అందగాడైతే అందుకే అట్లా మీరు ఇన్సల్ట్ చేయొద్దండి. ఇప్పుడు ఎవరికున్న మీరు ఆ మాట అనడంలో తప్ప అసలు. అంటే ముద్దులు పెడితే పెట్టించుకుంటారు. నువ్వు ఇక్కడ మాకు లెక్చర్లు ఇవ్వడానికి రావాలే, అసలు అవసరమే లేదు. మేము చెప్పింది విను. ఇక్కడ అన్ని విచారణలు చేసిన తర్వాతనే నా విచారణ కార్యక్రమం ఏంది అంత సులువైంది కాదు. ఆల్రెడీ మా టీం అంతా కూడా నీ వెనకలో ఉన్న గొయ్యి ఆ గోతి అన్ని తవ్వి నీ గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి మేము పిలిపించాం. నువ్వు మా దగ్గర బుకాయించి మాట్లాడాల్సిన అవసరం లేదు, తప్పించుకునే ఆస్కారం కూడా లేదు నీకు. ఏమో మాట్లాడుతున్నాడు ఇందాకటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు నన్ను ఒక్కనే మీరు టార్గెట్ చేసి చెప్తున్నారు, మరి నన్ను మీరు ఫోకస్ చేసినట్టు ఆమెను కూడా మీరు ఫోకస్ చేయాలి కదా. అయితే ఒకటి నాకు చెప్పండి, ఇప్పుడు మీరు ముద్దులతోటే ఆగినరా? లేదు సార్, 4 years నుంచి లవ్ అంటే మీకు తెలిసిందే కదా మేడం. నేను ఒక ఆడపిల్లనే కదా. అయితే ఇక్కడ ఏంటంటే అది కూడా ఏమైనా వచ్చి ఇచ్చిందా? ఇంతకంటే ఇంకా నేను చెప్పేది అసలు నాకు తెలియదు కదా. అసలు నా కన్సెంట్ లో లేనప్పుడు ఆమె ఇష్టపడి ఆమె ఏదో ఊహించుకొని ఆమె చేసిన దానికి మీరు నన్ను పాయింట్అవుట్ చేయడం. నీకు ఇష్టం లేకుండానే నాతో తిరిగినావా? నీకు ఇష్టం లేకుండానే నాతో కిస్ తీసుకున్నావా? స్టాఫ్ లో 45 ఉంటారు, 45 వాళ్ళతో నేను క్యాజువల్ గా వెళ్తాం, అట్లా బయటకు వెళ్తాం. అంటే ఇంకా చాలా మంది ఉన్నారా ఇలాంటి వాళ్ళు, ముద్దులు ఇచ్చే వాళ్ళు? ఎవరు లేదండి. ఇప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీడియాకి వస్తారు కదా. మీరు నా మీద నిఘా పెట్టినప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక అమ్మాయి వచ్చి చెప్తే అది ట్రూ అని మేము అంటలేదు, మీ వర్జన్ కూడా వినాలనే కదా మిమ్మల్ని పిలిపించింది. నాకు ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఆలోచించేసుకొని అన్ని ప్రూఫ్లతోని జాగ్రత్తగా మార్ఫింగ్లు చేసి తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వస్తున్నామని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అన్ని ప్రిపేర్ అయిపోయి నా మీద ఎన్ని అబండాలని అది ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళు. నేను అట్లా రాలేదు కదా. సరే 1 second. ఇప్పుడు ఈ అమ్మాయి అయితే నీ మీద టార్గెట్ చేసి చెప్పడానికి వచ్చింది అనుకుందాం. పక్క నుండి నీ భార్యను అడిగేయ్యా, తాళి కట్టి ఒక బంధాన్ని ఏర్పరచుకొని 7 అడుగులు నడిచిన ఆమె మొహం చూడు అసలు ఎంత బాధపడుతుందో. మౌనంగా కూర్చుంది. చెప్పండి అమ్మా, మీకేమని చేసుకున్నాడు పెళ్లి? మరి ఏమని చేసుకోలేదు, మామూలుగానే చేసుకున్నాను సార్. మామూలుగా అయింది. మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు? అరేంజ్ మ్యారేజ్. ఓకే. 2 years అయింది పెళ్లి అయ్యి. 1 year పాప ఉంది. పాప ఉంది. పాప ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇంటి దగ్గర పెట్టొచ్చారా? ఇంకా పాప భవిష్యత్తు ఏం చేస్తాడు? మీకు ఒక ఆడబిడ్డ పుట్టలేదా అయ్యా? ఒక ఆడపిల్లని చూసిన తర్వాత అయినా ఆడవాళ్ళని చూస్తే గౌరవించాలని అర్థం అవట్లేదా నీకు? నాకు నా భార్య అంటే చాలా ఇష్టం అండి. తనంటే నాకు ప్రాణం. తను తప్ప నాకు ఇంకెవరు లేరు, ఉండరు కూడా. తనంటే ఇష్టం అన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను ఎట్లా? నన్ను ఎట్లా లవ్ చేసిన మరి? నాతో ఎట్లా తిరిగిన 4 years నుంచి? నేను చేయలేదు. ఇంకెవరు చేసిండ్రు? అట్లా వెళ్ళిపోయింది అంతే. జర్నీ చేయలేదు. ఆ జర్నీలో ఆమె వచ్చింది తప్ప నేను వెళ్ళలేదు. సరే సార్, నేనే వెళ్ళాను, తన లైఫ్ లోకి నేనే వెళ్ళాను. తన ఎలా వచ్చాడు మరి నాతో ఎలా తిరిగిండు? నా దగ్గర క్యాష్ ఎలా తీసుకున్నాడు? చెప్పవయ్యా, చెప్పు. అమ్మా నాదే తప్ప అనుకోండి, నేనే వెళ్ళాను తన లైఫ్ లోకి. ఎదురుగానే ఉన్నాడు. ఏం అనగాను, ఏం చేయాలనుకున్నావు? నీ ఎదురుగానే కనిపిస్తున్నాడుగా. తన భార్య పక్కన కూర్చొని అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తున్నది? మీ హస్బెండ్ ఇవన్నీ చేసింది అనిపిస్తుందా లేదనిపిస్తుందా? చేశాడని అనిపిస్తుంది సార్. అవునా? ఎట్లా నమ్ముతున్నారు మీరు చేశాడని? మేము నమ్మలేదు కదా. మేము సరే మేము చాలా నమ్మేశాము. ఇప్పుడు నీ భార్య అంటుంది బాబు, ఆవిడికి చెప్పు. చెప్పండి, మీకు నమ్మకం ఉన్నదా మీ హస్బెండ్ మీద లేదా? చేశాడని మీరు నమ్ముతున్నారా నమ్ముతలేరా? నమ్ముతున్నాను సార్. నమ్ముతున్నారు పక్కాగా? నమ్ముతున్నాను. ఎలా నమ్ముతున్నారు? తను ఫస్ట్ ఫోన్ మొబైల్ వాడుతుంది సార్. దాంట్లో మెసేజ్లు అవి వస్తున్నాయి. అవి మాకు క్లారిటీగా బాగా తెలియదు. నాకు పెద్దగా కూడా పట్టించుకోలేదు నేను. ఈ మధ్య తను వచ్చి నన్ను కలిసింది. అదే సునీత పేరు అమ్మాయి. ఇట్లా మీ హస్బెండ్ ఇట్ చేస్తున్నాడు, ఇట్లా నన్ను కలిసాడు, క్యాష్ 10 లక్షల దాకా తీసుకున్నాడు అని నన్ను వచ్చి కలిసి చెప్పింది. ఇట్లా కూడా మొబైల్ ఇంతకు ముందు అదే మెసేజ్ పెడుతున్నాడు చేస్తానని అవన్నీ చూసి నేను తను కూడా వచ్చి మాట్లాడే తలకే నేను అప్పుడు నమ్మాల్సి వచ్చింది. అప్పటి వరకు దాకా మంచోడు అనే చెప్పుకున్నాను. అంటే ఎక్కడ డౌట్ వచ్చేటట్టు అని బిహేవ్ చేయలేదు. మెసేజ్లు మీరు ఎలా చూసారు? తన ఫోన్ పాస్వర్డ్ ఉన్నదా మీ దగ్గర? తెలుసు సార్. తెలుసు. ఓకే, అంటే డిలీట్ చేయలే కావచ్చు. చేయలేదు సార్. రోజు చూస్తున్నాను, ఉండేవి కాదు. ఒక రోజు మెసేజ్. చెప్పండి మరి ఈమె అమ్మాయి ఏం చేద్దాం? మరి మిమ్మల్ని నమ్మి ఒక 4 years నుంచి ఉన్నది,
2 months నుంచి మీరు రెస్పాండ్ అవ్వట్లేదట, పెళ్లి చేసుకుంటా అని నమ్మించిరట, తిరిగిర్రు, కిస్సులు ఇచ్చుకున్నారు, ఇంకేదేదో చేసినంటుంది అమ్మాయి, చెప్పలేకపోతుంది. ఏం చేద్దామంటారు చెప్పండి? మరి వదిలేద్దామా? 10 లక్షలు అట్లా వదిలేద్దాం, అమ్మాయిని వదిలేద్దామా? మరి ఏం న్యాయం ఏం చేస్తారు ఈమెని? మరి ఇంత మీరు డబుల్ గేమ్ ఆడేటోళ్ళు అయితే ఎందుకు జీవితాలు, అమ్మాయిల జీవితాలు ఆట వస్తుంది అనుకుంటున్నారా? ఏమనుకున్నావు బాబు, ద్రోహం చూసినా ఎప్పటికైనా బయటపడుతుంది, అర్థమైందా? ఒక ద్రోహం జరిగింది అంటే అది ఎప్పటికైనా బయటపడి తీరాల్సిందే. కాలం అనేది ఒకటి ఉంటది, వదిలిపెట్టదు అది. అయితే ఇంకా ఏమేమి మెసేజ్లు చూసారమ్మా మీరు? అవే చూసాను సార్ మెసేజ్లు. ఇంకా దారుణం, ఒక్కొక్క రోజు కనిపించేవి కాదు, ఒక్కొక్క రోజు అతను డెలీట్ చేయడం మర్చిపోయాడో ఏమో అక్కడ చూశాను. కానీ అప్పుడు కూడా నాకు నమ్మకం ఇంతగా అనిపించలేదు. భార్య కదండి, ఇంకా అంత నమ్మకం ఎట్లా? భర్త మీద అంత అనుమానం ఏం రాలేదు. తను వచ్చి నాతో కలిసిన చెప్పే వరకు నాకు క్లారిటీగా తెలియదు తను చేస్తున్నాడు అని. నీకు అట్లా చూస్తున్నప్పుడు అనుమానం వచ్చింది? అనుమానం వచ్చింది మేడం. అతను వీడియో కాల్ మాట్లాడడం, అదే వాష్రూమ్ గట్టాగా వెళ్ళినప్పుడు వీడియో కాల్ మాట్లాడడం, ఫోన్ రాగానే బయటకు వెళ్ళి గంటలు మాట్లాడడం అని అబ్జర్వ్ చేస్తున్నాను మేడం. 3rd person మేమిద్దరం కూడా కాక ఇంకొక కూడా ఉన్నింది. ఏం చెప్తాను అసలు? అప్పుడు ఏంది బాబు ఇంతమంది ఉండగానే ఇట్లా బెదిరిస్తున్నాడు సార్? ఏంది అట్లా? ఎందుకు అట్లా ఆడోళ్ళ మీద అట్లా వేస్తారా? అట్లా లేవద్దు కదా. షో సార్ ఇది, షో మొత్తం పబ్లిక్ మొత్తం చూస్తారు, పరువు పోతుంది. ఏందమ్మా అసలు? ఏమనుకుంటాను అసలు? ఇది విన్నారా? అసలు ఏం చెప్తానుకుంటాను నన్ను? అయితే ఏమైందమ్మా? ఏం చేశారు? వీడియో కాల్ ఎవరికి వేసేటోళ్ళు? మనం కాకుండా ఇంకొక అమ్మాయి ఉంది అని తను చెప్పిన తర్వాత నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను సార్. అప్పుడు వీడియో కాల్ మాట్లాడతా, గంటలు ఫోన్ మాట్లాడతా, కాకుండా ఇంకొక అమ్మాయితో కూడా వీడియో కాల్ మాట్లాడతా. అమ్మాయి చేసినందుకు తప్పేం లేదు. చెప్పని అండమ్మా, చెప్పు. గంటలు మాట్లాడుతా ఉన్నాడు మేడం. అప్పుడు డౌట్ వచ్చి అదే ఆ అమ్మాయికి కూడా కనుక్కుంటే ఇట్లా మీ హస్బెండ్ ఇట్ చేశాడు, థర్డ్ పర్సన్ అంటే వాళ్ళు చెప్పింది నమ్ముతావా? నీకు అసలు నమ్మకం లేదా? నీకు నా మీద అసలు నమ్మకం లేదా? బాబు 4 years నుంచి లవ్ చేస్తున్నా, నాకే నమ్మకం లేదు. ఇప్పుడు నాకే నమ్మకం పోయింది. 2 years పెళ్లి చేసుకున్న ఆమెకు నమ్మకం ఉంటుందా నీ మీద? లవ్ చేసిన అమ్మాయి నేను, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి తను. ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఏం చేద్దాం? నువ్వు చేసింది ఏందో చంపుతారా అంటున్నావు? చంపుతాం. ఏంది బాబు నీ బెదిరింపు? మీ ముందే ఆమె వచ్చి నా మీద దాడి చేస్తాను, మీరు ఎవరు అది పట్టించుకుంటారు? బాబు ఇంకా 4 దండమని అనలేదు, సంతోషపడు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరో ఇవన్నీ స్టోరీలు వస్తాయి మేడం, చెప్పండి మీరే. ఇవన్నీ తెలుస్తాయా మాకు? చంపేస్తారా? కాదు, ఒక నిమిషం ఆవిడ కొట్టడానికి వస్తే నువ్వు ఆ మాట అంటున్నావు. నీ వల్ల ఆవిడకి ఏమైనా జరిగింది అనుకో, అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు పబ్లిక్ లో ఇప్పుడు అందరి ముందు కూర్చొని మాట్లాడు. చాలు, ఎగస్ట్రాలు చేసి చాలు, కూర్చో. ముగ్గురిని మోసం చేయడము, ముగ్గురిని వాడుకోవడం, ఒకళ్ళని నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అని ఇప్పుడే చెప్పారు. ఆ వైఫ్ ని కూడా మోసం చేస్తున్నారు మీరు. నువ్వు అసలు నీకు ఏం అసలు నాకు అర్థమైతలేదు. నువ్వు మెంటల్ మెంటల్ కాదు, ఇప్పుడు వస్తుంది నీకు మెంటల్ వస్తుంది, ఇంకో పర్సన్ వస్తే నీకు వస్తుంది మెంటల్. కూర్చో. అమ్మాయి ఎవరో తెలుసా? అమ్మాయికి తెలుసా ఈ విషయం? అతనికి పెళ్లి విషయం తెలుసా? తెలుసు సార్, చెప్పాము. ఆమె కూడా పెళ్లి కాలేదనుకుంటుందేమో. కాలేదనుకుంటుంది. ఎంతమందిని మోసం చేస్తారా నాయన? పెళ్లి కాలే అని ఆమె దగ్గర నుంచి ఎన్ని లక్షలు తీసుకున్నాడు? మరి తీసుకున్నాడండి సార్. మరి డబ్బులన్నీ మీరు ఏం చేస్తున్నారండి? అసలు వీళ్ళు ఒకటి అయిపోయి అసలు అయ్యో ఆయనకి ₹1,00,000 అండి, ₹1,00,000 జీతం. మేము ఒక్కటేం కాలేదు, మా అందరిని కలిసి నువ్వు మోసం చేస్తున్నావు మమ్మల్ని. వీళ్ళు ఒకటని మళ్ళీ నాటకాలు చేస్తున్నావు అయింది ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేస్తాను? అందరు కలిసి నన్ను ఇక్కడ ఏదో చేయడానికి మీరు ప్రిపేర్ అయ్యి నాకు షో ఆఫ్ చేయమవుతుంది. నాకు షో ఇంత జబర్దస్త్ చేస్తానండి. జబర్దస్త్ ఉంటుంది. కూర్చో. ఇలాంటి వాళ్ళకి ఇదే ఇట్లానే చేయాలండి. ఆడలాంటి ఆది పరాశక్తి అని మీకు తెలియాలి. ఇంటి పని సంగతి చెప్తాను. చెప్తూ బెదిరిస్తున్నాడు. అరే ఇప్పుడు ఆయన వచ్చిందంటే కొడితే ఏం లేదు, కానీ నేను చెప్తే అంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది. నా పిల్ల నేను అనకపోతే ఇంకోటండి, నాకు అర్థం కదా. ఎంత నీ భార్య అయితే మాత్రం నీకు ఇష్టం వచ్చినట్టు నడపడానికి ఇదేమి బొమ్మ కాదు, అర్థమైందా? భర్తను కొడతాను కూడా కొద్ది కూడా అసలు సోయి లేదు, సిగ్గు లేదు, ఆపను కూడా అత్తలేదు.
ఆపరు తప్పలేవు మనిషి పశువా నేను పాప అది గుర్తుందా మీకు ఇంత మోసం చేసింది కూడా కాక వాళ్ళిద్దరిని నన్ను భార్య ప్రేమిస్తా అని ఇంత మోసం చేస్తావా నన్ను కూడా ఇంటికి వెళ్ళినాక మాట్లాడుతుంది ఇక్కడ ఎందుకు అవసరం ఇంటికి వెళ్ళడానికి మాట్లాడేది ఇంటికి వెళ్ళి మాట్లాడేది పాప కూడా గుర్తు రాలేదా మనకి ఆమె ఆవేదన చూడయ్యా చెప్పు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఇక్కడ ఏం మాట్లాడకు ఇంటి వెనక మాట్లాడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతారు సార్ ఇప్పుడు వాళ్ళ ఆవేదన చూశారు కదండి అసలు ఇలా మగవాళ్ళని నమ్మి ఆడవాళ్ళు నిరంతరం ఎక్కువైపోతున్నాయి అసలు వీళ్ళకి కొంచెం అవగాహన లాగా ఇతనికి కూడా ఒక శిక్ష పడేలాగా ఇప్పుడు మనం ఏమైనా లీగల్ గా యాక్షన్ తీసుకోవడానికి ఏమైనా ఉన్నాయా సార్ చెప్పండి సార్ ఇలాంటి వాళ్ళ మీద చాలా ఉన్నాయి అడల్టరీ అంటారు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవాలి పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇంటికి వెళ్ళినాక నేను చూసుకుంటా అంటే ఇంటికి వెళ్ళినాక కొడతారా ఆమెని హింసిస్తారా డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది తెలుసా సెక్షన్ 84 వస్తుంది వీళ్ళ స్పెషల్ యాక్ట్స్ ఉంటాయి వీళ్ళ మీద ఆమె మీద చెయ్యెత్తితే అది వేరే ఉంటది కథ ఇది కేవలం మీకే కాదు ప్రతి హస్బెండ్ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీకన్నా హస్బెండ్స్ కన్నా ఎక్కువ రైట్స్ వైఫ్స్ కి ఉంటాయి ఏం బెదిరిస్తున్నారు మీరు ఆమెని మీరు ఈమెతో చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా మీకు ఫ్రాడ్ చీటింగ్ చేశారు ఈమెతో మీరు సరే ఇప్పుడు ఈమె పరిస్థితి సార్ మరి ఈమె పరిస్థితి ఏమున్నది ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన జైలుకి వెళ్తాడు బాబు రెడీగా ఉన్నానా పోతావా ఏమో తెలుసుకుంటా అంటున్నావుగా ఎందుకు ఇక్కడి నుంచి ఇటే సరే ఇటే పంపిద్దాం ఇక వెళ్ళిపోవచ్చు ఈజీగా వెళ్తా డైరెక్ట్ అరెస్ట్ అవుతాడమ్మా మేడం వద్దు సార్ ప్లీజ్ అయితే మూడో వ్యక్తి ఉందంటావు ఉంది మేడం తన పేరు సీత చెప్పుకున్నాం మేడం అమ్మాయి చెప్పినప్పుడే కనుక్కొని అమ్మాయికి కూడా కాల్ చేసి కనుక్కున్నాం జరిగిందని నెంబర్ ఉందా ఉంది మేడం టీం నా ఫోన్ ఇవ్వండి ఆయన సరే నెంబర్ చెప్పమ్మా 8912 హలో అమ్మా సీతనా అవునండి చెప్పండి నేను నా విచారణ నుంచి శాంతిని మాట్లాడుతున్నానమ్మా చెప్పండి మేడం మా దగ్గరికి ఇప్పుడు మీకు తెలిసిన ఒక పర్సన్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు మీకు రాజు తెలుసా అమ్మా అవునండి తెలుసు బాబు రాజు ఏమంటావు సార్ ఒకసారి అమ్మాయితో మాట్లాడండి సార్ ఇతనికి పెళ్ళైన విషయం మీకు తెలుసా రీసెంట్ గా వాళ్ళ వైఫ్ కాల్ చేసి చెప్పారు అప్పుడు షాక్ అయ్యానండి విని యాక్చువల్ గా తను పెళ్లి కాలేదనే రిలేషన్షిప్ లో ఉన్నాము పెళ్ళయిందని మొన్న రీసెంట్ గా తెలిసింది నాకు ఫేక్ కాల్ అంటే నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు ఫేక్ కాల్ అంటున్నాడమ్మా అతను లేదండి తన ఫోన్ తీసుకొని చెక్ చేయండి మీరు వాట్సాప్ వీడియో కాల్స్ ఉంటాయి చాటింగ్స్ ఉంటాయి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా మీ రిలేషన్షిప్ 1 year సార్ 1 week బ్యాక్ తెలిసిందండి ఆ రోజు నుంచి నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు మాట్లాడట్లేదు సార్ తను ఓకే మరి మీరు ఏం యాక్షన్ తీసుకోలేదా నాకు ఇచ్చేయమని అడిగాను ఓకే ఈమెతో ఇతనికి వేరే లవర్ కూడా ఉన్నదంట ఆమె కూడా మా స్టూడియోకి వచ్చింది అలా వైఫ్ కూడా మా స్టూడియోకి వచ్చింది నాకు అవన్నీ ఏం తెలియదు సార్ జస్ట్ వాళ్ళ వైఫ్ కాల్ చేసి చెప్పారు అదే వాళ్ళ వైఫ్ డైరెక్ట్ గా కాల్ చేస్తే నాకు తెలిసింది పెళ్ళయింది ఇది అనేసి అప్పుడు తెలిసింది తెలియగానే డబ్బులు నాకు ఇచ్చేయమని కాల్ చేశాను అయితే ఇక్కడ వేరే అమ్మాయి సునీత పోలీస్ స్టేషన్ వెళ్దామని చెప్పేసి కేసు పెడదామని రెడీ అవుతుంది తన మీద ఈమెతో పాటు మీరు కూడా వెళ్తారా వెళ్తాను సార్ వెళ్ళండి ఇద్దరు కలిసి వెళ్ళండి అమ్మా ఎందుకంటే ఓకే సార్ ఓకేనా ఇద్దరు కలిసి వెళ్ళండి మాట్లాడుతున్నాము ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అప్డేట్ చేస్తారు వాళ్ళ వైఫ్ అప్డేట్ చేస్తారు ఇది కూడా ఫేక్ అంటారా నాకు అది వాయిస్ అయితే క్లియర్ ఇంకెంతమంది అని అబద్ధాలు అని చెప్తావయ్యా అసలు మన వాళ్ళే ఇంత ఇది చేస్తున్నారంటే ఈ చిన్నపిల్లలు ఏముంది మేడం ఎప్పుడైనా వాళ్ళకి మోసపోవడానికి పాపం వాళ్ళ వయసు నాకు న్యాయం చేయండి మేడం నా డబ్బులు నాకు ఇప్పించండి మేడం డబ్బులు వస్తే సరిపోతాయా అమ్మా లేదు సార్ తను ఇట్లా నాలాగా ఎంతమంది అమ్మాయిలు ఇది చేస్తారో తెలియదు కదా సార్ తనకి శిక్ష పడాలి మీరు ఒక్కలే కాదు మీలా ఇంకే ఆమె కూడా వస్తా అంటది ఇప్పుడు తన భార్య కూడా ఆమె కూడా మీకు సపోర్ట్ చేస్తుంది మీరు చాలా అదృష్టవంతులు అనుకోవాలమ్మా చాలా కుటుంబాల్లో నీ భర్త ఇలాంటి వాడు అని చెప్తే నా భర్త ఇలాంటి వాడు కాదు అని వాదిస్తారు ఒకసారి చూడండి ఈమె అయితే మాత్రం నిజంగా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఈమె ఒక
ఒక ఆధారమో లేకపోతే ఆదర్శం అనుకోవాలి సార్. అమ్మాయి నిజంగా చాలా అమాయకమే మేడం, కానీ ఆ అమ్మాయి నీ గుండె ధైర్యానికి అంటే నువ్వు క్షమించే గుణానికి కూడా ఒప్పుకోవాలి బంగారు. నేను ఏమనుకుంటున్నా అంటే ఇతనికి కేవలం ఇద్దరే కాదు ఇంకా చాలా వ్యక్తితో సంబంధం ఉన్నది అనుకుంటున్నా నేను. అట్లా మీరు మళ్ళీ ఏదో ఒకటి ఉన్నదని చెప్పి మీరు మొత్తం అన్ని ఆపాదించకండి. లేదు ఉంటది 1 2 అమాయకురాలైన భార్య అంటే కాపురం చేయడానికి ఒకళ్ళు, టైం పాస్ చేయడానికి ఇంకొకళ్ళు. కరెక్ట్ మేడం, బాగా నేను ఒక అయస్కాంతం అన్నట్టు వీళ్ళందరూ వచ్చి అతుక్కుంటున్నారు. మరే ఇంకా వాళ్ళ మాట్లాడుతున్నాడు పైకి వెళ్ళి, మేడం మీరు ఇంకా లేనిపోనివన్నీ నాకు లింకులు కట్టకండి మేడం అంటున్నాడు. సరే అమ్మా, మీరు మాకు ఇదే పని. ఆ అమ్మాయి సీత గారు, సునీత మీరు ఇద్దరు వెళ్ళి రేపు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. మీ కంప్లైంట్ నేను డ్రాఫ్ట్ చేసి ఇస్తాను, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీరు కూడా వీళ్ళని సపోర్ట్ చేయండి. అతనికి మనం జైలుకి పంపిస్తాం, మీకు న్యాయం జరుగుతుంది, మీ డబ్బులు కూడా వచ్చేలా చేద్దాం ఖచ్చితంగా. 1,00,000 రూపాయలు శాలరీ అంటున్నాడు కదా, అది ఎక్కడి దాకా నిజమో మనకు తెలియదు. ఏం మనిషివయ్యా, ఇంకా నీకు మేము చిన్న పాప, అసలు ఆ చిన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్పు నువ్వు, నీకు అప్పుడు తెలుస్తుంది రా నాయన. ఇలాంటి వాళ్ళకి జైలుకి పోతేనే జైలే సరైన ప్రదేశం వీళ్ళకి. సార్ జైలుకి ఇట్లా ఏమవుతుంది సార్, ఎందుకు మీరు ఏం చెప్తే నేను చేస్తాను, నన్ను క్షమించండి తప్పండి. అవసరం లేదు నాకు, అసలు అవసరం లేదు. తనకి శిక్ష పడాలి సార్, శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలి, నా డబ్బులు నాకు ఇప్పించండి. ఖచ్చితంగా డబ్బులు ఇస్తారా మరి? డబ్బులు ఇస్తారు. మరి ఆమెకు జరిగిన మెంటల్ అగోని, ఆమె జరిగిన ఆమె మీతో పాటు ఉన్నది, ఆమె మెంటల్ గా ఎంత స్ట్రెయిన్ అయిందో. సారీ చెప్తే నా లైఫ్ వస్తుందా ఏంది? సారీ అంటే అయిపోయిందా? నాకు పాప ఉంది, పాపను చూసానా మీరు నన్ను? ఇప్పుడు గుర్తొచ్చిందా బాబు పాప? శిక్షలు వినంగానే శిక్షలు వినంగానే నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు పాప? కొద్దిగా నువ్వనే ఇంకా ఫైనల్ ఆవిడే కదా. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, మీ హస్బెండ్ కి మరి ఏం చేద్దాం చెప్పండి. చెప్పండి సార్, మీరే న్యాయం చేయండి సార్. 1 year పాపను పెట్టుకుని ఇంత మందిని మోసం చేశాడు, రేపు నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని కూడా అట్టే చేస్తాడు. మా వల్ల అమ్మాయి బాధపడకూడదు కదా, మేము బాధపడినట్టు చాలా మంచి నిర్ణయం, బాధపడకూడదు. చాలా మంచి నిర్ణయం, మీ మనసు కూడా చాలా మంచిగా ఉన్నది. మేము ఇప్పటి వరకు మాకందరు పెట్టిన వాళ్ళే ఉన్నారు కానీ అమ్మా, నేను మొదటిసారి నీకు ఆడదానివి, అసలు నిజంగా గొప్ప మనసున్న దానివి నేను నీకు పెడుతున్నానమ్మా. ఎందుకంటే ఇంత మందిని మోసం చేశారని తెలిసి కూడా అమ్మాయి అసలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంకో అమ్మాయి అన్యాయం అయిపోకూడదు. ఇప్పుడైనా నిజం చెప్పండి, మీరు డబ్బులు ఏం చేశారు? డబ్బులు తీసుకున్నారా లేదా? మీరు డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళు చెప్పినంత అమౌంట్ కాదు. తీసుకున్నాడు సార్, అబద్ధం చెప్తున్నాడు. తీసుకున్నాడు మా దగ్గర. ఎంత తీసుకున్నాడు? నిజం చెప్పండి. మా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. 10 లక్షలు తీసుకున్నాడు. తీసుకున్నారా సార్? చెప్పండి. చెప్తే ఆమెకి ఏదైనా మాట్లాడి కన్విన్స్ చేస్తాం, లేదంటే ఆమె వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తుంది. ఇంకా కోర్టులో చూసుకోండి సార్. మీరు ఫస్ట్ 3 months జైల్లో ఉంటారు. సెక్షన్ 69 BNS పడుతుంది. అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి మోసం చేసినందుకు సెక్షన్ 69 కింద మీకు ఖచ్చితంగా 3 నెలలు అయితే కస్టడీలోకి పోతారు. దాంతో పాటు లేనిపోని ఇంకా చాలా వద్దు సార్, శిక్షలు వద్దు నాకు. శిక్ష పడాలి సార్, తనకి శిక్ష పడాలి కంపల్సరీ. అమ్మాయి అంత స్ట్రాంగ్ గా చెప్తుంది. ఏం చేస్తాడు 10 లక్షలతోటి? నేను బెట్టింగ్ పెట్టాను సార్. బెట్టింగ్ ఇదొక నరకం అయిపోతుంది. అసలు ఎంత మంది జీవితాల్ని నాశనం చేస్తుంది ఈ బెట్టింగ్. బెట్టింగ్ లో మొత్తం పోయినాయి. బెట్టింగ్ మొత్తం పోయినాయి. 10 లక్షలు పోయినాయి. బెట్టింగ్ అలవాటు, వ్యసనం అదొకటి. ఆ వ్యసనం వల్ల మీ జీవితం నాశనం చేసుకున్నారు. ఇలాంటి ఆటలను ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని బెట్టింగ్ లో పెట్టడం, అది మీ కడుపు మీకు తగలేదు, అది వీళ్ళకి తగలేదు. ఎవడో మూడోడు కొట్టుకుపోయిండు ఆ డబ్బులు. క్రైమ్ మీద క్రైమ్ చేస్తారు. ఇప్పుడు మాట్లాడుకోండి, అమ్మాయిని డబ్బులు ఎలా ఇస్తారు మరి? ఏం చేసి ఇస్తారు? అమ్మాయి జీవితం నాశనం చేస్తారు మీరు. మీ మీద హోప్ తోటి ఉన్నది. ఏమర్థం, బెట్టింగ్ లో మొత్తం డబ్బులు పోయినాయి సార్. అసలు మీరే కొద్దిగా బెట్టింగ్ వాళ్ళతోటి ఆ డబ్బులు తిరిగి ఇప్పించి సార్. ఇక్కడ ఏమనుకుంటున్నాను ఆయన, బెట్టింగ్ వాళ్ళు ఏదో మాకేదో అడ్రస్ చెప్తారు, అడ్రస్ ఉంటది పోయి తెచ్చి అని చెప్పినట్టు బాగానే అడుగుతున్నావు నువ్వు. ఇన్ని చేసినావు కదా, ఇంత తలకాయ ఉంది కదా. బెట్టింగ్ వాడికి అడ్రస్ ఉంటుందా తెలియదా మేడం? మనం పోయి తెచ్చిమంటున్నావు. బెట్టింగ్లు అంటే మేము ఆపలేం, మీరు ఆపలేరండి. బెట్టింగ్ కోసము పోలీస్ వాళ్ళు కానీ చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎన్నో విధాలుగా చైతన్యం తీసుకొస్తున్నారు. ఆడొద్దు, చేయొద్దు, ప్రాణాలు కోల్పోతున్నాయని.
అవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని మనంతటా మనమే ఆపుకోవాలి బెట్టింగ్ ద్వారా. నిన్న కూడా ఒకరు సూసైడ్ చేసుకున్నారు బెట్టింగ్ వల్ల, అప్పులై చాలా మంది చనిపోతున్నారు. ఆ బెట్టింగ్ మాయలో పడి మీరు అమ్మాయిలను మోసం చేస్తున్నారు. అది కూడా క్రైమే బెట్టింగ్, ఇది కూడా క్రైమే. మరి మీ హస్బెండ్ కి యాక్షన్ తీసుకుందామా హస్బెండ్ పైన? మరి అమ్మాయికి కంప్లైంట్ ఇవ్వమని అంటారా? తీసుకోండి సార్, శిక్ష పడాలి. మరి మీకు పాప ఉంది కదమ్మా, మరి పాప విషయం నేను చూసుకుంటాను సార్. చూసుకుంటారా? నేను చాకుంటాను సార్. సాకుంటారా? చూడు, బుద్ధి తెచ్చుకో. మీరేమంటారమ్మా? మరి శిక్ష పడాలి సార్ తనకి. కానీ ఒకటమ్మా, చంటి పాప ఉంది. నాకు అవన్నీ ఏం తెలియదు సార్. కరెక్ట్ వినండి అమ్మా, వినండి. చెప్పండి మేడం. చిన్న చంటి పాప ఉంది. అమ్మాయి భవిష్యత్తును గుర్తు పెట్టుకొని ఒక తండ్రి జైలుకి వెళ్ళాడు అంటే ఆ బిడ్డ భవిష్యత్తు స్కూల్కి వెళ్ళినా, ఎక్కడైనా మనము ఫంక్షన్స్కి వెళ్ళినా, అసలు సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా నీ తండ్రి మోసగాడు, దొంగ, దగాకోరు అని చెప్పి పిల్లని బాధ పెడుతుంటే పిల్ల అవును మేడం కరెక్టే. తను ఆడపిల్ల, నేను ఆడపిల్లనే కదా. కరెక్టేనా? తనకు తెలియదు అది. లేదు మేడం, తనకు శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలి. శిక్ష పడాలంట మీకు ఖచ్చితంగా. మేమేం చేయలేము, ఎందుకంటే ఆమె బాధితురాలు. ఆమెకి ఏం కావాలో ఆమెది మేము చేయగలుగుతాం. ఆమెతో పాటు కంప్లైంట్ రాసి గౌరవనీయులైన పోలీస్ వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు కంపల్సరీ 3 months జైల్ సెక్షన్ 69 కింద కొత్తగా వచ్చిన BNS లో జైలుకి పోతారు. 3 నెలలు రాసుకోండి. కస్టడీ, పోలీస్ కస్టడీ 14 days అయితే దాని తర్వాత జైలుకి పోతారు. క్షమించండి సార్, ఇంకా ఇప్పుడు మమ్మల్ని చెప్పకండి సార్. మేమేం చేసేవాళ్ళం చెప్పండి, బాధితురాలతో చెప్పుకోండి. ఆమె ఎలా చెప్తే మేము అలా చేసేవాళ్ళం. అర్థం చేసుకోండి. అర్థం చేసుకునేది ఏం లేదు. నా లైఫ్ నే నాశనం చేసిన నేనేంది నిన్ను అర్థం చేసుకునేది? ఇప్పుడు నేను కూడా బాగుపడింది ఏం లేదు. బెట్టింగ్ లో మొత్తం డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. నువ్వు ఏడబెట్టుకుంటే నాకెందుకు? నా డబ్బులు అయితే తీసుకున్నావు కదా, నా లైఫ్ అయితే వేస్ట్ అయింది కదా. బెట్టింగ్ విషయం ఒక తప్పు చేశారు. ఆమెని ఇన్ని రోజులు మభ్య పెట్టేసి వేరే పెళ్లి చేసుకోవడం, నమ్మి నాకు ఇచ్చిన డబ్బులు నేను నమ్మి తనకిస్తే ఇట్లా చేస్తారా మేడం చెప్పండి? అవును కరెక్టే. భార్యకి చెప్పడం లేదు, భార్య బాధపడుతుంది, ఇటు సునీత బాధపడుతుంది, ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది. ఇంత మందిని టార్చర్ చేసి, ఇంత మందిని బాధ పెట్టి నువ్వేం బాగుపడతావయ్యా? ఈమెను చూసినా కూడా ఏమి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతనే ఉన్నట్టున్నది. డాడీ ఫార్మర్ అంటే ఎంత కష్టపడితే 10 లక్షలు వస్తాయమ్మా. అది కాదు, మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఒక్కసారి, అంటే మీరు బాధితురాలు, మీ మీద జరిగింది ఇది, మేము చెప్పేంత వాళ్ళం కాదు, కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒక చంటి పాప ఉన్నాడు. లేదు సార్, తనకి శిక్ష పడాలి అంతే. నా లైఫ్ వేస్ట్ అయింది, నా లైఫ్ నాశనం అయింది, ఆగమైంది కాబట్టి తనకి శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలి. కాదమ్మా, కొంచెం ఆలోచించు. ఇప్పుడు అక్కడ ఆవిడ, నీలాగడ ఆవిడ, పెద్ద ఆవిడ, ఓకే వదిలేసే. చిన్న పాప ఉంది కదా, సంవత్సరం పాపనే, ఇంకా సంవత్సరం మీదనే ఉంది, ఇంకేమీ తెలియదు, లోకం తెలియదు, తండ్రి తల్లిని గురించి ఇంకా సరిగ్గా తెలుసుకునే వయసు కూడా కాదు. ఒక్కసారి ఆలోచించి వాళ్ళను కూడా గుర్తు పెట్టుకొని ఏదో ఒకటి కొంచెం నువ్వు కూడా ఆలోచించి ముందుకి వస్తే ఆ కుటుంబాన్ని కలుపుదాం కదా. ఒప్పుకోండి, తను కూడా ఇంకా క్షమాపణ పడుతున్నాడు కదా, కొంచెం ఆలోచించండి. కానీ అమ్మా సరే మేడం, తినని చూసి నేను ఒప్పుకుంటలేను, నిన్ను చూసి నీ మాట నేను ఒప్పుకుంటున్నా మేడం. మా మాట విని కాదమ్మా, పాప భవిష్యత్తు. మీ డబ్బులు మీకు వచ్చేలా మేము చేస్తాము. మీ డబ్బులు మీకు వచ్చేలా మేము చేస్తాము. మీ డబ్బులు మీకు వస్తాయి. మీరు ఎంత డబ్బులు అయితే పోగొట్టుకున్నారో అంత డబ్బులు అతను ఇస్తాడు. చూడండి, మీకు ఇల్లు ఉంటే ఇల్లు తాకట్టు పెట్టైనా, ప్రాపర్టీస్ ఉంటే అమ్మైనా కూడా ఒక ఆడబిడ్డ డబ్బులు తిరిగి ఇచ్చేయండి. ఒక్కొక్క రూపాయి మీద నమ్మకంతో మీకు ఇచ్చింది. మీరు బెట్టింగ్ లో పోగొట్టుకున్నారా, జల్సాలు చేశారా, అది మీ ఇష్టం. కానీ ఆమె డబ్బులు మాత్రం ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేయాలి. ఇవ్వకపోతే పెద్ద మనసుతో క్షమించింది, కానీ డబ్బులు మాత్రం పోగొట్టుకోలేదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఒక నెల టైం తీసుకొని, 2 నెలలు టైం తీసుకొని ఒక బాండ్ రాసి మన దగ్గర అవన్నీ కూడా ప్రూఫ్స్ అన్ని కరెక్ట్ గా రాపించేసుకొని అమ్మాయికి న్యాయం చేస్తూ, ఇంకో అమ్మాయి కూడా ఉంది కదా, ఆ అమ్మాయి డబ్బులు కూడా ఇప్పించేసి, ఇంకా ఆమె క్షమిస్తుందా, కాపురం చేస్తుందా, ఇంకా ఆయనతో ఉంటుందా, ఇంకా ఆమె మంచి మనసు మీద ఆధారపడి ఉంటది. బాగా చూసుకోండి. మళ్ళీ వైఫ్ ని కూడా నాకు చెప్పకుండా తీసుకొచ్చారు ఇక్కడికి, ఈ సంగతి చూస్తా, ఇంటికి వెళ్ళి తాగొచ్చి గొడవపడి అలాంటి పనులు ఏం చేయకూడదు. మంచిగా జీవించండి, హాయిగా ఉండండి, వేరే వాళ్ళని హాయిగా పెట్టండి, జీవించండి, ఎదుటి వారిని జీవించనియండి. ఓకేనమ్మా, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, మీరు బాధపడకండి. మీ బాండ్ పేపర్ రాయిస్తాం, చెక్కులు తీసుకుంటాం, అన్ని చేయిస్తాము. పెద్ద మనిషితో క్షమించేశారు, హ్యాపీ. మీరు కూడా ఫ్యూచర్ లో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తగులుకుంటారు. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. ఒక్కసారి నమ్మకం పోతే ఇంకోసారి నమ్ముతామా సార్? ఎవరిని కూడా నమ్మకండి. మీకోసం ఇలా కోసుకుంటాడు చెయ్యి మీద.
నువ్వంటే నాకు ఇష్టం అని, అయినా నమ్మకండి. సరే ప్రేమించినా కూడా ఏదన్నా ఉంటే పెళ్లి తర్వాతనే చూసుకోండి, పెళ్లికి ముందు చేయకూడదు. అది మన ట్రెడిషన్ కాదు, మన కల్చర్ కాదు అది. సరేనమ్మా? ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి నా విచారణలో ఈరోజు జరిగిన ఉదంతమంతా మీరందరూ కూడా చూశారు. ఒక ముగ్గురు అమ్మాయిల జీవితంతో ఆడుకున్న రాజు ఎంత ఘనకార్యం చేశాడో మీరందరూ కూడా చూశారు కదా. ఒక చంటి పాపను పెట్టుకొని మరీ ఈ ముగ్గురు అమ్మాయిల్ని మోసం చేస్తూ వారి దగ్గర నుంచి డబ్బు తీసుకొని బెట్టింగ్ యాప్లో పెట్టి మరీ మోసపోయాడు, మోసం చేశాడు. ఇలా ఇంకా ఎంతమంది జీవితాలు ఎంతమంది చుట్టూ ఆధారపడి ఉంటాయో మునుముందు ఇంకేమేం చూడబోతున్నామో అర్థం కాని పరిస్థితుల్లో, కానీ మీ అందరికీ అర్థమయ్యేలాగా ఇవన్నీ కూడా చూపిస్తూ మీలో మేలుకొల్పాలని నా విచారణ కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతున్నాను.